ప్రియుల ఎంతవరకు మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాటలు పాడుతూ మయపరుస్తూ వచ్చాం. ఈ దినమున బైబిల్ స్టడీ మనము ధ్యానించే ముందుగా ఇక్కడ వాక్యంలో కొన్ని విషయాలను కొన్ని వచనములు చదువుకుందాం. గత దినములలో మనము మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు, నాలుగవ రోజు చూస్తూ వచ్చాం. ఈ దినమునైతే 5వ రోజు చూస్తూ మనము ముందుకు సాగిపోదాం. దేవుని వాక్యంలో రండి. ఆదికాండము 1వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు కలిసి చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు కలిసి చదువుకుందాం. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు, పక్షులు భూమి మీద విస్తరించు గాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయెను. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాం దేవుని వాక్యములో గతములో మనము చూసుకున్నటువంటి అద్భుతములు చూస్తే మనము వాటిని కొలవగలమా అంటే కొలవలేము, వర్ణించగలమా అంటే వివరించగలమా అంటే వివరించలేనంత, వర్ణించలేనంత అద్భుత కార్యములు దేవుడు గత 4 దినముల్లో చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే 5వ దినమున మనం చూస్తున్నాం. దేవుడు 5వ దినమున ఏమంటున్నాడంటే ఇలా అంటున్నాడు, ఆ నీళ్లు జలచరాలతో నిండిపోవాలి. ఎలా నిండిపోవాలంట? నీళ్లు ఆ యొక్క చలించేటువంటి ఆ యొక్క జలచరాలతో నిండిపోవాలా అన్నాడు. అంటే సముద్రంలో ఏముంటాయి చెప్పండి? సముద్రంలో ఏముంటాయి? పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, తిమింగాలు ఉంటాయి, ఇంకా నానా విధములైనటువంటి సర్పములు, పాములు కదా, చిన్న చిన్న ఎండ్రకాయలు, చాలా జీవులు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా అందులో మరి సృష్టింపబడాలని ఒక ఆజ్ఞ ఇవ్వగానే ఆ నీళ్లు జలచరాలతో నిండిపోవాలి అని ఒక్క మాట చెప్పగానే ఆ ప్రకారమే జరిగినట్లుగా చూస్తున్నాం. దేవుని నోటి మాట చేత దేవుడు ఆ యొక్క నీళ్లలో జలచరాలతో నిండిపోయేటువంటి ఆ యొక్క జీవరాశులను దేవుడు మరి పుట్టిస్తా వచ్చినాడు. అంతేకాదు, గాలిలో ఎగిరే పక్షులు భూమిపై ఆకాశ విశాలంలో ఉండాలి అన్నాడు. గాలిలో ఈనాడు ఎన్నో పక్షులు ఎగురుతుంటున్నాయి. చిన్న చిన్న మరి కీటకాలు కూడా గాల్లో ఎగురుతూ ఉంటాయి. చిన్న చిన్న దోమలు మొదలుకొని చిన్న మరి కనిపించలేనటువంటి సూక్ష్మ జీవులు కూడా గాల్లో తిరుగుతూ ఉంటాయి. చిన్న పురుగులు మనకు కనిపిస్తాయండి. మైక్రోస్కోపులు పెట్టి చూస్తే కనిపిస్తాయి. గాల్లో చిన్న పురుగులు తిరుగుతుంటాయి. అటువంటి చిన్న పురుగులు మొదలుకొని పక్షుల వరకు మరి సమస్తమును మరి మరి ఆ యొక్క సముద్రములో మరి చలించేటువంటి ఆ యొక్క చేపలు కావచ్చు, మరి అదేవిధంగా ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులు కావచ్చు, మరి అవి కలగాలి, అవి ఉండాలి, అవి సృష్టింపబడాలి అన్నాడు. ఆ ఒక్క మాటతోనే ఎగిరే పక్షులు భూమిపై ఆకాశ విశాలములో ఉంటూ వస్తున్నాయి. చూడండి, బ్రహ్మాండమైన చేపలను, ఆ నీళ్ల నిండా చలిస్తున్న అన్ని విధాల జలచరాలను వాటి జాతి ప్రకారమే దేవుడు సృజించినాడు. కాబట్టి చాలా జాతులు ఉంటున్నాయి. మనకు తెలియని జాతులు ఎన్నో ఉంటున్నాయి. చేపలు, కొర్రమీను అంటాము, మరి పాంప్లెట్ అంటాము, ఇంకా సొర చేపలు అంట, ఉప్పు చేపలు అంట, చిన్న పిల్ల చేపలు, ఇంకేమంటాము రొయ్యలు అంట. ఇట్లా చాలా రకాల మనము వాటిని ఏం చేస్తున్నాం? మనము ఆహారంగా తీసుకొని చూస్తున్నాం. అంటే సముద్రములో ఉండేటువంటి ఆ యొక్క చేపలు
ఎవరి కొరకు అంట? మరి ఆకాశ పక్షుల కొరకు ఆహారంగా ఉంటున్నాయి. అదేవిధంగా మానవులైనటువంటి మనము కూడా వాటిని ఏం చేస్తున్నాం? తింటూ వస్తుంటున్నాం. కాబట్టి చేపలు ఎవరి కోసం ఏర్పాటు చేశాడు? మన కొరకు. దేవుడు తనను మహిమపరచడానికి ఇక సృష్టిని, ఈ యొక్క మరి జీవ రాశులను ఏర్పాటు చేసుకుంటూ వస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుడు తన యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తూ వచ్చినాడు. బ్రహ్మాండమైన చేపలు ఆ నీళ్ళ నిండా చలిస్తుంటూ అన్ని విధాల మరి జలచరాలను వాటి జాతి ప్రకారము దేవుడు చేస్తూ వచ్చాడు, సృజిస్తూ వచ్చాడు. అన్ని విధాల పక్షులను కూడా వాటి జాతి ప్రకారమే దేవుడు సృజిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ యొక్క పక్షులు కావచ్చు, ఆ యొక్క చేపలు కావచ్చు, ఆ యొక్క సముద్రం కావచ్చు, ఆ నీరు కావచ్చు, ఆకాశం కావచ్చు, భూమి కావచ్చు, ఈ యొక్క సమస్తము దేవుని ఏం చేస్తుందంట? మహిమపరుస్తూ ఉంటున్నది. దేవుడు తనను మహిమపరచుకోవడం కోసం వాటిని ఏర్పాటు చేసుకున్న నోటి మాట ద్వారా అవన్నీ కలుగుతూ వస్తూ ఉంటున్నాయి. కాబట్టి కలుగుతూ వచ్చినాయి. ఈనాడు మరి ఇవన్నీ కూడా మనము అనుభవిస్తుంటున్నాం. ఈ యొక్క గాలిని అనుభవిస్తుంటున్నాం. ఆ యొక్క పక్షులను మనము వేటాడి ఏం చేస్తున్నాం? కోసుకొని తినేస్తుంటున్నాం, కాల్చుకొని తింటున్నాం. పక్షులు, ఆకాశ పక్షులు, కోళ్ళు. ఆదివారం వచ్చిందంటే మనకి ఏం కావాలా? చికెన్, కోళ్ళు కోసుకొని తింటాం. ఆ యొక్క కోళ్ళు కూడా ఎవరి కోసము? దేవుడు ఎందుకు వాటిని ఏర్పాటు చేశాడంటే మన కొరకే. కాబట్టి ఆ యొక్క చేపలు ఎవరి కోసం ఏర్పాటు చేస్తాడు? మనకు ఆహారంగా ఉండడానికి. ఆకాశ పక్షులు మరి వాటిని కూడా మన కొరకే ఏర్పాటు చేస్తాడు. పక్షులను కూడా మనం వదులుతామా? అడవుల్లో పక్షులను వేటాడి చాలామంది ఏం చేస్తారు? వాటిని కాల్చుకొని తింటూ వస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మానవాళి జీవితం కొరకు దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ సృష్టిలో ఈ 4వ దినం వరకు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ యొక్క సముద్రములో చలించేటువంటి ఆ యొక్క చేపలు, ఆకాశములు ఎగిరేటువంటి పక్షులను దేవుడు సృష్టించినాడు. కాబట్టి మరి అవి ఏం చేస్తున్నాయి? దేవుని మహిమపరుస్తున్నాయా లేదా అంటే మహిమపరుస్తున్నాయి. వేకువజామున కోడి ఏం చేస్తుంది? దేవుని స్తుతిస్తుంది. పక్షులు రాత్రి వేళ దేవుణ్ణి వాటి యొక్క స్వరముల చేత దేవుని ఏం చేస్తాయి? స్తుతిస్తూ వస్తాయి, అరుస్తూ ఉంటాయి. గబిలాలు కూడా, గద్దలు, రాబందులు కదండి, ఇవన్నీ కూడా సముద్రము అలల చేత ఘోషిస్తూ ఉంటుంది. సముద్రంలోని చేపలు ఎగురుతా సంతోషంతో దేవుని మహిమపరుస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు ఎంతో మంచిదిగా చూస్తూ వచ్చినాడు. దేవుడు వాటిని వాటి జాతి ప్రకారం దేవుడు సృష్టించాడు. దేవుడు అదంతా చూసి చాలా బాగుందని దేవుడు ఎంతో సంతోషిస్తూ వచ్చాడు. దేవుడు వాటిని దీవిస్తూ వచ్చినాడు. ఏం చేస్తూ వచ్చాడంట? దేవుడు ఆశీర్వదించినాడు. మీరే ఏమైపోవాలంటే అవి ఏమని ఆశీర్వదించినాడు? దేవుడు వాటిని దీవిస్తూ వచ్చినాడు, ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఎట్లంటే ఫలిస్తూ అధికమైనటువంటి సంఖ్యలో ఫలించాలి, సముద్రమంతా నిండిపోవాలి చేపల చేత. ఆయా జాతుల ప్రకారం సముద్రములో రకరకాల చేపలు నిండిపోయి సముద్రములో ఫలించిపోవాలి. ఫలింపు ఎక్కువగా ఫలించాలని దేవుడు తీర్మానం చేశాడు. ఆ ప్రకారమే సముద్రములో లెక్కలేనటువంటి చేపలు, రకరకాల మరి రంగులతో మెరిసేటువంటి చేపలు, చిన్న చేపలు, పెద్ద చేపలు మరి సృజిస్తూ వచ్చినాడు. దేవుడు సృష్టిస్తూ వచ్చినాడు. ఎంత గొప్ప అద్భుతం అండి. కాబట్టి అంతేకాదు, భూమి మీద పక్షులు అధికం కావాలి అన్నాడు. ఎక్కువగా విస్తరించాలి. పక్షులు ఏం చేస్తాయి? పిల్లలు పెడతాయి, గుడ్లు పెడతాయి, గుడ్లు. కాబట్టి ఆ యొక్క గుడ్ల ద్వారా అనేకమైనటువంటి పక్షులు మరి పుట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రతి ఒక మగ పక్షి, ఆడపక్షి అంటే ఏంటి? అవి ఫలించాల, గుడ్లు పెట్టాల. అదేవిధంగా చేపలు కూడా గుడ్లు పెడతాయి, ఫలించాల. ఆ చేపలకి ఆహారం
ఆ సముద్రంలో. కాబట్టి చిన్న చిన్న సూక్ష్మ జీవుల్ని కూడా దేవుడు చేస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రియులారా, ఎంత గొప్ప అద్భుతం అండి. ఇంకా అంతేకాదు, భూమి మీద పక్షులు అధికం కావాలన్నాడు. ఈనాడు అధికమైనటువంటి పక్షులు మనం చూస్తుంటున్నాం. ఇంకా మనము చూడలేని పక్షులు ఎన్నో ఉంటున్నాయి. కోకిలు కావచ్చు, పావురాలు కావచ్చు, చిలుకలు కావచ్చు, పిచ్చుకలు కావచ్చు, ఎన్ని ఉన్నాయండి ఈ భూమి మీద. మనం అడవుల్లోకి పోతే ఎంత చక్కగా అవి అరుస్తూ ఉంటాయో, ఎంత చాలా రమ్యమైనదిగా ఉంటుంది అవి అరిస్తే ఆ యొక్క శబ్దాలు. కాబట్టి ఇవన్నీ కూడా అత్యధికం కావాలని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. సాయంకాలం అయింది, ఉదయమైంది, 5వ రోజు. ఈ యొక్క 5వ రోజులో వీటి యొక్క నిర్మాణము జరుగుతూ వస్తూ ఉన్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. దేవుడు వీటిని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇవి ఏర్పాటు అవడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం. కాబట్టి ప్రియులారా, మరి అవన్నీ దేవుని ఏం చేస్తున్నాయి? దేవుని స్తుతిస్తూ ఉంటున్నాయి, గణపరుస్తూ ఉంటున్నాయి, ఆరాధిస్తూ ఉంటున్నాయి, కొనియాడుతూ ఉంటున్నాయి. అట్లనే మనము కూడా దేవుని ఏం చేయాలా? మన కొరకు దేవుడు ఇవన్నీ చేశాడు. అయితే మనం ఎన్నో మార్లు అలిగిపోతాం, దేవుని సన్నిధికి రాకుండా పోతాం, దేవుని వాక్యాన్ని చదవకుండా పోతాం, దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు చెప్పలేనటువంటి పరిస్థితి, దేవుని యొక్క వాక్యమును, సువార్తను ఇతరులకు చెప్పలేనటువంటి పరిస్థితి. దేవుడు ఇన్ని అద్భుతాలు చేశాడండి. 5 దినములు, ఈ 5వ రోజు ఇది చేశాడండి. ఆకాశ పక్షులను విస్తరింపజేశాడండి. సముద్రంలో చలించేటువంటి ఆ యొక్క చేపలను సృజించినాడండి. ఇవన్నీ గొప్ప అద్భుతాలు యేసే చేశాడండి. భూమిని సృష్టించాడండి. అదేవిధంగా ఆకాశమును సృజించాడండి. ఈ యొక్క భూమి మీద చెట్లను, ఇలా చాలా దేవుడు ఈ సృష్టిని మొత్తము యేసు ప్రభు చేశాడు అన్న ఒక మాట మనం చెప్పగలగాలి. ఇవన్నీ దేవుడు మనతో ఈ దినమున బైబిల్ హిస్టరీలో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానించాలి. ఈ 5వ దినమున దేవుడు పక్షులను చేస్తూ వచ్చినాడు. అవి ఫలించాలని ఆశీర్వదించినాడు. అదేవిధంగా సముద్రములో, నీటిలో చలించేటువంటి ఆ యొక్క చేపలు, వాటిని కూడా దేవుడు మరి అభివృద్ధి చెందాలని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఆయా జాతుల ప్రకారము జలములను సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను చూడండి. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి ఫలించు వాటినన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించినాడు. మహామత్స్యములు, పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. ఈనాడు ఆ యొక్క నీటిలో పెద్ద పెద్ద చేపలు ఉంటున్నాయి. వాటన్నిటిని దేవుడే చేశాడు. పక్షులు దేవుడే చేశాడు. విస్తరించాలన్నాడు, విస్తరిస్తుంటున్నాయి. కాబట్టి ఇంత గొప్ప ఆధిక్యత, ధన్యత వాటికి అనుగ్రహిస్తూ వచ్చాడు, ఆశీర్దిస్తూ వచ్చాడు. అట్లే మనల్ని కూడా దేవుడు అనుదినము మనకు వాటిని ఆహారంగా మన కొరకు ఏర్పాటు చేసి ఉంటున్నాడు. వాటి ద్వారా మనము సంతోషంగా ఆహారాన్ని తీసుకుంటూ మరి దేవుణ్ణి మహిమపరచాలని వాటిని మన కొరకు ఏర్పాటు చేశాడు. కాబట్టి కీర్తనలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం రండి. కాబట్టి ఇంత గొప్ప దేవా, ఇన్ని అద్భుత కార్యాలు చేస్తావు 4వ రోజు. అందుని బట్టి ఏం చేయాలి? అటువంటి దేవుని మనం ఏం చేయాలా? అటువంటి జీవపు మాటలను మనం ఏం చేయాలంట? చూడండి 3వ వచనములో, కీర్తనలు 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలం మందు ఫలం ఇచ్చి చెట్టు వలె నడును, అతడు చేయదంతయు సఫలమగును. కాబట్టి మనం ఏదైనా చేయాలని అనుకునేది జరగాల, సఫలం కావాలంటే ఏం చేయాలంట? మనం ఎలా ఉండాలంట?
ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలా, ఫలించాలా. మీరు బహుగా ఫలించినచో మహిమ రీతిగా ఫలించినచో శిష్యులయ్యుండెదరు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులయ్యుండెదరు. కాబట్టి ఫలించాలా, వారిని ఫలించాలని దేవుడు ఆశీర్వదించాడు. ఆకాశ పక్షులు ఫలించండి, మహామత్స్యములు సముద్రముల నీటిలో ఫలించాలా, వృద్ధి పొందాలా అన్నాడు. ఆ ప్రకారమే వృద్ధి పొందుతా వచ్చినాయి. ఆకాశ పక్షులు వృద్ధి పొందుతా వచ్చినాయి. కాబట్టి మనం కూడా వృద్ధి పొందుతా రావాలంటే మనం ఎలా ఉండాలంట? ఫలమిచ్చు చెట్టు వలె మనం ఉండాలా. దేవుడు మనకిచ్చిన రక్షణ అనేక మందికి ఆ యొక్క రక్షణ, ఆ యొక్క వెలుగు, ఆ యొక్క మహత్యము, ఆ యొక్క గొప్ప కార్యములు, ఆ యొక్క అభివృద్ధి, ఆత్మీయమైనటువంటి అభివృద్ధి అనేక మంది పొందుకోవాలా. కాబట్టి ఎప్పుడు పొందుకుంటామంట? 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎప్పుడైతే ఈ యొక్క వాక్యము ధ్యానిస్తామో, ఈ యొక్క వాక్యానుసారంగా జీవిస్తామో, ఈ యొక్క వాక్యపు వెలుగులో మనము సంచరిస్తూ మరి యేసయ్య మార్గములో మనం నడుస్తూ ఆయన మాటలను అనేక మందికి ప్రకటిస్తాము. యేసయ్య చేసినటువంటి ఆ యొక్క గొప్ప త్యాగము, బలి అర్పణ, సిలువ మరణము గురించి, ఆయన పొందిన దెబ్బల గురించి, ఆయన పొందినటువంటి ఆ యొక్క దెబ్బల గురించి, ఆయన చిందించిన రక్తం గురించి, ఆ యొక్క మేకుల గురించి, ఆ యొక్క చీలల గురించి, ఆ యొక్క తల భాగంలో ముళ్ళ కిరీటం గురించి, తలలో ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, చేతులకు కాళ్ళకు చీలలు కొట్టించుకున్నాడు. ఇంత గొప్ప మహాప్రేమ నీపైన నాపైన చూపిస్తూ వచ్చినాడు. ఫలించాలా మనమని, మనం ఆత్మీయంగా నీరు కట్టి ఫలింపాలా, ఫలింపులోకి రావాలని దేవుడు ఈ యొక్క వాక్యమును, పరిశుద్ధమైనటువంటి జీవ మాటలను మన యొద్దకు తీసుకుని వచ్చి ఉంటున్నాడు. కాబట్టి మనం కూడా ఫలించాలని, ఆత్మీయంగా ఇంకా ఫలించాలని ఈ యొక్క దేవుని యొక్క మాటలను మనతో ఈ సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి మనం బాగా ఫలించాలి. ఆకాశ పక్షులు ఫలిస్తూ ఉంటున్నాయి, సముద్రం నుండి మత్స్యములు, చేపలు ఫలిస్తూ ఉంటున్నాయి, ఈ యొక్క సృష్టిలో అన్నీ కూడా ఫలిస్తూ ఉంటున్నాయి. మనమే ఆత్మీయంగా ఫలించక ఎన్నో మార్లు దేవునికి దూరమైపోయి మరి పాపములో సంచరిస్తుంటున్నాం. కాబట్టి దేవుని ఆజ్ఞకు లోబడాలా, దేవుని వాక్యానికి లోబడాలా. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. అటువంటి స్థితిలోకి రావాలంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. దేవుని వాక్యమును ధ్యానిస్తూ అందులో ఉన్నటువంటి జీవ మాటలు, సత్యములను అనేక మందికి ఏం చేయాలా? ప్రకటించాలి. ఎవరైతే ప్రకటిస్తారో వారు పరలోక రాజ్యములో గొప్ప బహుమానములు, మెండైనటువంటి దీవెనలు, ఆశీర్వాదములు పొందుకుంటారు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క 4వ దినమున దేవుడు 5వ దినమున, 6వ దినమున, 7వ దినమున ఇంకా ఎన్ని చేశాడన్న విషయాలను దేవుడు ఇంకా మనకి ఎంతగానో బయలుపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనము చూస్తూ ఉంటున్నాం. రండి, ఆదికాండము 1వ అధ్యాయంలో చూసుకుందాం. ఒక మాట చదువుకొని, ఆదికాండము 1వ అధ్యాయము 22వ వచనం. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలముల నుండి ఉండడనియు, పక్షులు భూమి మీద విస్తరించుగాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమైన ఉదయం కలుగగా 5వ దినం ఆయనను ఆశీర్వదించెను. కాబట్టి దేవుడు ఆశీర్వదించే దేవుడు, స్వస్థత ఇచ్చే దేవుడు, కరుణించే దేవుడు, దయగలిగిన దేవుడు, రక్షణ ఇచ్చే దేవుడు, ఆహారాన్ని ఇచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు, శాంతినిచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, కరుణగల దేవుడు. కాబట్టి ఇట్టి దేవుని మనము సేవిస్తూ ఉంటున్నాం ఈ సమయంలో. కాబట్టి ఇటువంటి దేవుణ్ణి, ఇంత గొప్ప మహాగరుడైనటువంటి యొక్క గొప్ప దేవుణ్ణి, మన ప్రభువైన యేసుక్రీస్తును అనేక మంది సొంత రక్షకుడిగా అంగీకరించాలని అనేకమైనటువంటి వాక్యపు
జీవపు మాటలను అనేక విధాలుగా అనేక మందికి మనం పంచిపెట్టే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు, మనల్ని కూడా ఆశీర్వదించాడు. ఈ లోకమును ఎంతో దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి ప్రియులారా, అస్తమయం ఉదయం కలుగగా 5వ దినమే. కాబట్టి మొదటి దినం, 2వ దినం, 3వ దినం, 4వ దినం, 5వ దినం, ఈ 5 దినాలు దేవుడు గొప్పగా అద్భుతము చేస్తూ వచ్చాడు. మరి వచ్చే వారములో బైబిల్ స్టడీలో 6వ దినం ఏం చేశాడో మనము ధ్యానిస్తా వెళ్దాం. తర్వాత 7వ దినం గురించి కూడా ధ్యానిస్తాం. దేవుడిచ్చిన వాక్యమును దీవించి ఆశీర్వదించుగా.